ప్రయత్నాలండి. ఈ గునుపుడి శివాంజలి వాయిస్ కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాయి. నీ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించమని, శ్రేష్టమైన జ్ఞానంతో ముందుకు వెళ్ళడానికి మీ కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రయత్నాలండి. ప్రయత్నాలు. బైబిల్ ఆదికాండం 4వ అధ్యాయం నుంచి అనేకమైన అంశాలు మనం తెలుసుకోవడం జరిగింది. ఈ రోజున ఆదికాండం 4వ అధ్యాయం నుంచి 23 నుంచి 26 వరకు కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. లెమెకు తన భార్యలతో ఓసిల్ల నా పలుకు వినిడి. లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకే ఒక మనుష్యుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాని చంపితిని. 7 ప్రతిదండన కయీను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసము 77 వచ్చిన నేను. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించేదను అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టును. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టును. అతనికి ఏనోష్ అని పేరు పెట్టును. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఈ కయీను సంతానంలో నుంచి అనేక మంది రావడం, వారు కూడా అనేకమైన ఇన్వెన్షన్ అనేది జరిగిందనే అంశాలు మనం తెలుసుకున్నాం కదా. దానిలో భాగంగా ఈ రోజున మరి లెమెకు అనే వ్యక్తి రావడం, ఆ కయీను సంతానం నుంచి లెమెకు అనే వ్యక్తి రావడం, ఆయనకి 2 భార్యలు ఉన్నట్లుగా చూస్తున్నాం. అంటే ఈ కయీను సంతానంలో నుంచి వచ్చిన వారు మరి టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెంది అనేకమైన పనిముట్లు కానీ ఇన్వెన్షన్ అనేది క్రియేట్ చేయగలిగిన జ్ఞానం వారికి ఉన్నది. కానీ నిజంగానే వారు దేవుని యొక్క శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వారైతే మొదటిగా వారు చేయవలసింది ఏంటంటే పాపం నుంచి, శాపం నుంచి మనల్ని విడిపించి రక్షించిన సమర్థుడైన దేవుడు ఆయనే కదా అని చెప్పి వారు ఏం చేయాలండి? ప్రభు నామమున ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ఆయనే దేవుడని కొనియాడాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వారికి ఉన్న జ్ఞానాన్ని, వారికి ఉన్న సమస్త అవసరతలను తీర్చుకునే సుఖానుభవం కోసమే వారు వినియోగించుకున్నారు. అంతేకాదు వీరు దేవునికి దూరం అవడం ద్వారా ఈ కయీను ఏ రీతిగా నరహత్య చేశాడో అదే యొక్క స్థితిని మరి వీరు కూడా ఈ లెమెకు యొక్క సంతానం వచ్చేసరికి వారి వంశంలో నుంచి వచ్చిన ఈ లెమెకు కూడా మరి కయీని కోసం 7 వస్తే నా కోసం 77 శిక్ష వస్తుంది. కాబట్టి ఆ యొక్క దోష ఏమంటున్నాడు ఇక్కడ? నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాని చంపితిని. 7 ప్రదండన కయీను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసం 77 వచ్చిన నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున కయీను సంతానం కలిగిన ఈ వీరికి శ్రేష్టమైన జ్ఞానం ఉంటే అయ్యో మా యొక్క పితరులు ఒక నరహత్య చేసి ఇటువంటి దుర్భరమైన పరిస్థితిని అనుభవించి ఒక దేశ దిమ్మర స్థితిని, పంట వేసినా కూడా మరి ధాన్యం అనేది మా చేతికి రాని స్థితిని అనుభవించి ఉన్నారు కదా. మేమెందుకు అట్టి దుస్థితిలో ఉండాలి? మేము ఆశీర్వాదాన్ని, జీవాన్ని పొందుకోవాలి, దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి. మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త, మమ్మల్ని పాపం నుంచి విడిపించిన రక్షకుడు, కయీనును రక్షించిన ఆ సంతానంలో నుంచి వచ్చాం కదా. ఆయనే రక్షకుడని, ఆయనే దేవుడని ఆయన స్తుతించడం కానీ, ఆయన ప్రార్థించడం కానీ ఈ సంతానంలో నుంచి వచ్చిన వారు ఎవరు కూడా చేసినట్లుగా మనం చూడమండి. దేవునికి స్తోత్రం. అంటే వీరికి ఉన్న జ్ఞానాన్ని, లోకానుసారమైన సుఖానుభవాలు కలిగిన పనిముట్లను, లేకపోతే టెక్నాలజీని, వారి యొక్క అవసరతలను, వారి యొక్క సుఖభోగములు కలిగిన ఆ యొక్క వాటి గురించే వారి యొక్క జ్ఞానాన్ని వినియోగించుకున్నట్లుగా చూస్తున్నాను. కానీ ఇక్కడ మరి దేవుని స్తుతించినట్లుగా కానీ, ఆరాధించినట్లుగా కానీ మనం ఇక్కడ చూడమండి. కానీ వీరు పితరులు చేసిన దోషమునే మరలా కయీను ఎటువంటి దోషము మరి చేశారు అంటే నరహత్య చేశాడు. ఆ నరహత్యను అంటే తమ పితరులు చేసిన ఆ యొక్క స్థితిని వీరు కూడా చేస్తే అంటే కయీను 7 శిక్ష వచ్చింది కదా. అంటే మా పితరులే చేశారు కదా, మేము చేస్తే ఏంటి అన్నట్లుగా వారి తనమంతా కూడా ఆ హత్యా దోషాన్ని వారి యొక్క నెత్తి మీద తెచ్చుకున్నట్లుగా చూస్తున్నాం. అంటే మా కయీను సంతానంకి కయీను ఆ నరహత్యను బట్టి 7 శిక్ష కదా. నేను కూడా ఒక వ్యక్తితో గొడవపడి 77 శిక్ష నా మీదకి వచ్చింది అని చెప్పి వారి భార్యలతో మాట్లాడుతున్నారు. అంటే దేవుని యొక్క దేవుడు అందించిన జ్ఞానం ద్వారా వారు ఈ లోకానుసారమైన జీవితంలోనే
మునిగి తేలుతున్నారు. కానీ అరే దేవుడు నాకు ఇంత శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చారు, నేను జీవిస్తున్నానన్నా, నేను బ్రతికి ఉనికి కలిగి ఉన్నానన్నా, లేకపోతే ఈ రోజున ఈ శ్రేష్టమైన వసతులు నేను కలిగి ఉన్నానన్నా, ఈ టెక్నాలజీ పరంగా ఏదైనా నేను మరి సంపాదించుకున్నా, లేకపోతే ఏదైనా పొందుకున్నానన్నా, అది కేవలం దేవుని కృప ద్వారా కదని ఎప్పుడైతే ప్రభువుని స్తుతించే వారుగా ఉంటే బాగుండేది. అప్పుడు వారి లైఫ్ మరి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండేదండి. కానీ ఎప్పుడైతే వారి పితరులు ఆచరించిన స్థితిని వీరు ఆచరిస్తూ, వారు చేసిన నరహత్య దోషాన్ని వీరు కూడా చేస్తూ, ఏడంతలు కాదు 77 శిక్ష వస్తుందని చెప్పి ఈ దుస్థితిని ఈ వంశానికి ఈ తరంలో నుంచి వచ్చిన వారందరూ కూడా ఈ రీతిగా జీవిస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి నిజంగా ఈ తరమంతా కూడా దేవునికి దూరం అవడమే కాదు, దేవుడిచ్చిన జ్ఞానాన్ని తమ సుఖభోగాలకి వినియోగించడమే కాదు గాని అసలు దేవుని మరిచేవారుగా విరిచేవారుగా ఉన్నారని. మరి వీరందరూ కూడా మరి నోవాహు జల ప్రళయంలో కాలగర్భంలో కలిసిపోయినట్లుగా చూస్తామండి. ఈ యొక్క కయీను సంతానం నుంచి వచ్చిన వారు ఎవరు కూడా మిగిలినట్లుగా మనం చూడం. ఎందుకంటే దేవుడిచ్చిన శ్రేష్టమైన జ్ఞానాన్ని నీ సుఖభోగముల కొరకు వినియోగించుకుంటూ నీ సుఖం నువ్వు చూసుకుని బ్రతికితే దేవుడు నిన్నెందుకు రక్షిస్తాడు? దేవుడు నిన్ను ఎందుకు రక్షించాలి? దేవుడు నిన్ను నన్ను రక్షించాలంటే, నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించాలంటే పాపపు ఒప్పుకోలు మనలో ఉండడమే కాదు, ప్రభు మనల్ని రక్షించాలన్న కృతజ్ఞత కలిగి ఇంత జ్ఞానం ఇచ్చారు, ఇంత ఆశీర్వాదం ఇచ్చారు, ఇంత శ్రేష్టమైన దీవెన ఇచ్చారు, ఈ రోజు నేను బ్రతికి ఉన్నానంటే ఆయన ఉచితమైన కృప అని చెప్పి దేవుని వైపు చూడలేని వ్యక్తిని దేవుడు ఎక్కడైనా రక్షిస్తాడా? రక్షించడం. అందుకనే ఆ తరమంతా కూడా మరి జలప్రళయంలో నశించిపోయినట్లుగా చూస్తున్నాం. మరి రాబోయే వచనాల్లో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక శ్రేష్టమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అంటే మరి దేవునికి దూరం అయిపోయిన ఈ కయీను సంతానంలో నుంచి వచ్చిన వారు అదే హత్యా దోషాన్ని వారి మీదకి తెచ్చుకోవడమే కాదు గాని వీరు దేవుని కలిగిన జీవితాలు కలిగి లేరు అన్నట్లుగా ఈ వాక్యాలు మనకి వివరిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు గాని అసలు ఆ దేవుని కలిగిన బిడ్డలు ఎప్పుడు వచ్చారు అంటే 25-26 వచనాలు ఒకసారి చూసుకుంటే, ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. దేవునికి స్తోత్రం. ఎనోషు పుట్టినప్పుడు దేవుని నామమున ప్రార్థన చేయటం ఆరంభమైందంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున మనం ఎంత ఉన్నతమైన చదువును చదివాము, ఏ ఉన్నతమైన ఉద్యోగాన్ని సాధించాం, లేకపోతే ఎంత ఉన్నతంగా ఎదిగామన్నది కాదు, లేకపోతే ఎంత టెక్నాలజీని అభివృద్ధి చెందించాము, లేకపోతే అనేకమైన ఇన్వెన్షన్ చేశామన్నది దేవునికి సంతోషాన్ని సంతోషాన్ని ఇవ్వలేదు. కానీ ఎవరైతే దేవుని నామమున అంటే ఈ రోజు నేను బ్రతికున్నానంటే, ఈ రోజు నేను చలిస్తున్నానంటే, ఈ రోజు నేను ఈ యొక్క ఒక ముద్ద ఆహారంగా తీసుకోగలుగుతున్నానంటే, లేకపోతే శ్రేష్టమైన ఇన్వెన్షన్ నేను చేయగలిగానన్నా, లేకపోతే ఏదైనా సాధించగలిగానన్నా దేవుని ఉన్నతమైన కృప, దేవానికే స్తోత్రం అని స్తుతించే బిడ్డలను బట్టి ఆయన ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఆరాధించడం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి ఈ రోజున కయీను సంతానం వలె ఉండడం దేవుని చిత్తము కాదు. నీకు ఇచ్చిన దేవుడిచ్చిన జ్ఞానమును కానీ, సంపదను కానీ, శ్రేష్టమైన ఆశీర్వాదాలను బట్టి నీవు గర్వంతో విరవేగిన స్థితిలో ఆ కయీను సంతతి వలె నీ యొక్క సుఖభోగములను చూసుకుని బ్రతకడం దేవుని చిత్తము కాదు. కానీ నీవు నేను మనం అందరము కూడా ఎలా ఉండాలండి? దేవుని ఉన్నతమైన దేవుడి ఆశీర్వాదాలు పొందుకున్న మనము దేవుడు ఎంత శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చినా అది మన మన అవసరతలు వినియోగించడమే కాదు, కానీ ఇచ్చిన శ్రేష్టమైన జ్ఞానాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదాలను బట్టి, మనం పొందుకున్న అనేకమైన సాధించిన కార్యాలను బట్టి దేవుని స్తుతించే వారముగా, ప్రార్థించే వారముగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని నామమున ప్రార్థన ప్రారంభించడం ద్వారా దేవుని బిడలుగా మనం ముద్రింపబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు నిన్ను బట్టి, నన్ను బట్టి, మనల్ని బట్టి సంతోషించాలంటే ఆయన నామాన్ని స్తుతించే వారంగా, ప్రార్థించే వారంగా ఉండాలి. అంటే ఈ రోజున ఒక కుటుంబంలో అనేక మంది ఎన్నో వ్యసనాలతో ఉంటారు. అది అనేకమైన కుటుంబాల్లో అయినా సరే, అనేకమైన సంఘాల్లో, మరి అనేకమైన సమాజాల్లో చూసుకుంటే అనేక మంది వ్యసనాలతో కూడిన జీవితం జీవిస్తున్నప్పుడు వారందరి గురించి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మరి ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది కదా, ఒకసారి చూస్తాను చూడండి. ఆ
ఎస్తేరు గ్రంథంలో చూసుకుంటే ఆ ఎస్తేరు గ్రంథం అంతా కూడా చదువుకుని చాలా బాగుంటుందండి. ఆ ఎస్తేరు గ్రంథం మనకి ఏం తెలియజేస్తుందంటే, హామాన్ అనే వ్యక్తి యూదులకు వ్యతిరేకంగా ఒక కార్యాన్ని తలచినప్పుడు యూదులందరినీ అంటే దేవుని బిడ్డల్ని హతం చేయాలనుకున్నప్పుడు మరి ఎస్తేరు అనే ఒక ఆడబిడ్డ నిలబడింది. 3 దినములు ఉపవసించి ప్రార్థించి, నేను రాజు సన్నిధికి వెళ్ళి రాజు యొక్క కటాక్షం నా మీదకి వస్తే సరి, లేకపోతే నేను మరణిస్తానని చెప్పి ఆమె అనడం జరిగిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తన ప్రజలతో నిజంగా ఒకసారి చదువుతాను. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16, 17. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరి సమాజ మందిరమును సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను నేను రాసునందుకు ప్రవేశించుదును. నేను నశించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ అధ్యాయం 16వ వచనం ఈ రీతిగా సెలవు. అంటే నేను నశించిపోతాను, కానీ నా ప్రజలందరూ కూడా రక్షింపబడాలని ఎప్పుడైతే సంకల్పం కలిగి ఆమె విశ్వాసంతో ప్రార్థించడానికి పని పూనుకుందో, ఆమె ఆ దేవుని యొక్క కటాక్షాన్ని, దేవుని యొక్క దయను పొందుకుంది, రాజు యొక్క కటాక్షాన్ని పొందుకుంది, తన జనాంగమునంతా కూడా కాపాడుకుంటుంది. దేవునికి స్తోత్రం. అంటే ఈ రోజున వ్యసనాలతో కూడిన జీవితం జీవిస్తున్న వారి విషయంలో అయినా సరే, ఏదైనా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకున్న వారి విషయంలో అయినా సరే, శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని అందుకున్న వారి విషయంలో అయినా సరే, మన అందరి నిమిత్తం ప్రార్థించే వారముగా ఉండాలి, ప్రభువుకి స్తుతులు అర్పించే వారముగా ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభు యొక్క సన్నిధిలో చేరే వారముగా ఉంటే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తారు. ఈ రోజున నీవు నేను ఎస్తేరు వలె మన కుటుంబంలో ప్రార్థించే వారముగా ఉన్నామా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తే మరి దేవునికి ఏం జవాబిస్తాం? అంటే మనతో ప్రార్థన అమ్మ వీరు వచ్చాక వీరి కుటుంబంలో ప్రార్థన అంటే మన పితరులైన వారు, మన మామయ్యో, అత్తయ్యో, మన తల్లో, తండ్రో, లేకపోతే మన అక్కో, చెల్లో, మన అన్నో, తమ్ముడు, ఎవరో ఒకళ్ళు అగో వీరు చక్కగా ప్రార్థన చేస్తారు, వీరు చక్కగా దేవుళ్ళు ఎదుగుతారు, వీరి ద్వారా ఈ ప్రార్థన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందన్న పేరును మనం తెచ్చుకోవాలి. ఈ టెక్నాలజీ పరంగా నువ్వు ఎంత ఘనతను, గొప్ప ధన్యతను, లేకపోతే ఎంతో పేరు నువ్వు తెచ్చుకున్నా దాని వల్ల ఉపయోగం లేదు. కానీ దేవుని నామంలో ప్రార్థించే బిడ్డలు మాకున్నారు ఈ కుటుంబంలో, మాకున్నారు ఈ సంఘంలో, మా సమాజంలో, లేకపోతే మా యొక్క కుటుంబ జీవితాల్లో ప్రార్థన ద్వారా ప్రతి విజయాన్ని పొందుకునే బిడ్డలు ఉన్నారని చెప్పి దేవుడు మరి సంతోషించే రీతిగా నీవు నేను మనమందరము కూడా ఉండాలని, ఆ పనిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. కానీ నువ్వు ఏదో సాధించవని అంటే ఇవన్నీ కూడా సాధించొద్దు, చెయ్యొద్దు, లేకపోతే అవి పొందుకోవద్దని కాదండి. అవన్నీ కూడా దేవుని యొక్క నామంలోనే ఆశీర్వాదకరంగా మనకి అవన్నీ కూడా కలుగుతాయి. జ్ఞానాన్ని మనం కలిగి ఉండి అవన్నీ కూడా టెక్నాలజీని ఆశీర్వాదకరంగా అనుభవించాలి. కానీ ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి మాత్రమే నీవు ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉంటే నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు సంతోషిస్తారు. మరి ఎస్తేరుకి ఏం అవసరం ఉందంటే తన జనాంగం నశించిపోయని చెప్పి ఆమె తన అవసరతలు చక్కగా ఆ యొక్క రాజాంతపురంలో సుఖంగా జీవించవచ్చు కదా. అయినా సరే ఆమె అలా అనుకోలేదు. కానీ నా జనాంగము ఇక్కడ షేతు ఆదాము హవ్వల నుంచి వచ్చిన 3వ సంతానమైన షేతు తర్వాత ఆ షేతులోంచి వచ్చిన సంతానం ఎనోషు, మరి ఎన్నో కుమారుడు మనకు తెలియదు. కానీ ఆ షేతు ఎనోషు మొదటి కుమారుడైన దేవునికి స్తోత్రం. ఆ ఎనోషు పుట్టిన కాడి నుంచి కూడా దేవుణ్ణి ప్రార్థించడం అనేది ప్రారంభమైందని గొప్ప ధన్యత కలిగిన వచనం మనకు కనిపిస్తుంది. అంటే ఈ రోజున నీవు కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ప్రతి విషయంలో, అది వివాహ విషయంలో అయినా సరే, బిడ్డల చదువుల విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే వీరి ప్రార్థన ద్వారా ప్రారంభిస్తారు, ప్రతి కార్యాన్ని ప్రార్థన ద్వారా కొనసాగిస్తారని చెప్పే పేరును నీవు నేను కలిగినడం ఉత్తమం, శ్రేష్టం. ఎందుకంటే దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన అంటే వారు అన్ని చేయగలరు, వీరు ఏదైనా సాధించగలరు. అది చదువు విషయంలో అయినా సరే, ఉన్నతంగా ఎదిగే విషయంలో అయినా సరే, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వీరు ఎదిగారని చెప్పి వారు పేరు తెచ్చుకోవట్లేదు. కానీ వీరు ప్రార్థన ద్వారా ప్రతి విషయంలో కూడా ఘన విజయాన్ని పొందుకున్నారన్న పేరును నీవు నేను కలిగి ఉంటే ఈ ఎస్తేరు ఎలా అయితే ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనకరంగా మారింది, మన జీవితాలు కూడా అదే రీతిగా ఉంటాయి.
కాబట్టి ఈ రోజున ఎస్తేరు వలె, మరి ఎనోషు వలె మన కుటుంబాలలో మనం ప్రార్థించే వారముగా ఉండాలి. మనకిచ్చిన శ్రేష్టమైన జ్ఞానం ద్వారా అవన్నీ కూడా సంపాదించుకుని పొందుకునే వారమే కాదు గాని, వాటిని అనుభవిస్తూ ఇవి కలిగి ఉన్నందుకు దేవా నీకే స్తోత్రం అని దేవుని స్తుతించే ప్రజలుగా మనం ఉన్నప్పుడు మనలో బట్టి ప్రార్థన ప్రారంభమవుతుంది. వాక్యం చదవబడుతుంది. దేవుని యొక్క సన్నిధిని అనుభవించబడుతున్న నా పేరును మనం కలిగినడం దేవునికి ఎంతో శ్రేష్టమైన సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి అటువంటి స్థితిని నీవు నేను మనం అందరము కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనకున్న టెక్నాలజీని మరి కైను సంతానం వల్లే అనేకమైన ఇన్వెన్షన్ చేయడమే కాదు, దేవునికి దూరం అయ్యే దుస్థితిలోకి వెళ్ళిపోయి లోకానుసారమైన పాప జీవితంలోకి ఎడిక్ట్ అయిపోవడం, ఆ చేసిన అర్హత్య దోషాన్ని తెచ్చుకోవడం దేవుని చిత్తము కాదు. కానీ ఈ రోజున మనం దేవుని యొక్క సంతానముగా ఉండి వీరి ద్వారా ప్రార్థన ప్రారంభమైంది అన్న దేవుని శ్రేష్టమైన జ్ఞానాన్ని వినియోగించుకొని దేవుని కృప ద్వారా దేవుని ప్రార్థన ద్వారా వీరు ఇటు ఘన విజయాలు పొందుకున్నారన్న సాక్ష్యాన్ని నీవు నేను కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ మాటలు కొద్దిగా దీవించిన గాక ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడానికి వందనాలు. శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించారు ప్రవ్వ. ఈ బైబిల్ స్టడీ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ వచనాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా బిళ్ళ జీవితాల్లో ఫలించలాగా సహాయం చేయండి. శ్రేష్టమైన జ్ఞానం బిళ్ళకు అందించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.